హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కుకీస్ చూపించబోతున్నాను. ఈ కుకీస్ పైన క్రిస్పీగా లోపల చ్యూయీగా చాలా బాగుంటాయి. మనకు ఆ చాక్లెట్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. చూసారు కదండి, చాక్లెట్ అనేది మెల్ట్ అవుతూ ఎంత బాగుంటాయి అంటే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసేయండి. అయితే ఇక్కడ నేనైతే బటర్ అలాగే షుగర్ ఎసెన్స్ అనేది మిక్స్ చేసి పెట్టుకున్నాను. నేను స్క్రీన్ పైన మీకు ఇచ్చేస్తానండి మెజర్మెంట్స్ అనేవి, అవి ఫాలో అవ్వండి. ఇందులో బటర్ షుగర్ ఎసెన్స్ అయితే ఉన్నాయి, అవి బాగా మిక్స్ చేసుకుని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక ఎగ్ అయితే ఇందులో వేసుకుంటున్నాను. మీరు బీటర్ కావాలి అనుకుంటే బీటర్ని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే స్పాచులా విస్కర్ మీ ఇష్టం, మీకు ఏది ఈజీగా అనిపిస్తే అలా మీరు చేసుకోవచ్చు. ఈ ఎగ్ అనేది బటర్ షుగర్లోకి బాగా కలిసిపోవాలి. నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తానండి. ఆ విధంగా కలిసే వరకు మీరు బాగా కలుపుకోవాలి. బీటర్తో అయితే మనకి ఫాస్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి 1 కప్ ప్లస్ పావు కప్పు వీట్ ఫ్లోర్ తీసుకున్నాను. అందులోనే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా అలా లెవెల్ చేసి తీసుకోవాలి, ఫుల్గా తీసుకోకూడదు. వీట్ ఫ్లోర్లోనే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసేసి మిక్స్ చేశాను. అయితే నేను ఇక్కడ స్పాచులాతోనే కలిపేస్తున్నాను. హ్యాండ్ అయితే నాకేమీ అవసరం పడలేదు కలిపేటప్పుడు. కన్సిస్టెన్సీ కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఇందులో మీరు కావాలి అనుకుంటే గోధుమ పిండి బదులు మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. నేను యూజ్ చేసిన షుగర్ కూడా కరెక్ట్గా సరిపోతుందండి. వైట్ షుగర్ ప్లేస్లో మీరు బ్రౌన్ షుగర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. హెల్తీగా చేయాలి అనుకుంటే, అన్నీ మనం హెల్తీగా చేస్తున్నాం కాబట్టి మీరు బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి డార్క్ చాక్లెట్ పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోండి. ఈ కుకీస్లో మనకి చాక్లెట్ అనేది కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. చాక్లెట్ అయితే ఒక హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎంత యాడ్ చేయాలని అయితే లేదు, ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ వైజ్ అంత బాగుంటుంది. ఇలా కలిపిన తర్వాత దీన్ని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మీకు ఫాస్ట్గా అయిపోవాలనుకుంటే ఫ్రీజర్లో 30 మినిట్స్ పాటు పెట్టుకోండి. నేనైతే కొన్ని కుకీస్ చేసి పక్కన ట్రేలో పెట్టాను, వీడియో తీయాలనే విషయం మర్చిపోయాను. అందుకని తర్వాత గుర్తు వచ్చి మళ్ళీ వీడియో షూట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు చూపిస్తున్నానండి, ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత కన్సిస్టెన్సీ ఎలా ఉన్నది అన్నది. ఇలా రౌండ్గా చేసుకుని జస్ట్ లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ ప్రెస్ చేయవలసిన అవసరం లేదండి. ఈ కుకీస్కి అవే స్ప్రెడ్ అయిపోతాయి. ఇక్కడ చూసారు కదా, ఇలా లైట్గా ప్రెస్ చేస్తున్నాను, అంతేనండి. సో ఇప్పుడు దీన్ని నేనైతే ఒక 180 డిగ్రీస్లో 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేశాను. ప్రీహీట్ చేసి నెక్స్ట్ 180 డిగ్రీస్లో 12 మినిట్స్ అయితే పట్టింది టైం నాకైతేని. దీనికి నాకైతే 11 కుకీస్ వరకు వచ్చాయి. చూసారు కదా ఎలా వచ్చినాయో. మనకి ఇది కుక్ అయిందా లేదా అని డౌట్ వస్తుంది కదా. కింద ఇలా బ్రౌన్ కలర్ వచ్చిందంటే మనకి కుకీ అయితే రెడీ అయిపోయినట్టే. అయితే ఇవి హాట్గా ఉన్నప్పుడైతే మనకి సాఫ్ట్గానే ఉంటాయి, బాగానే కుక్ అవ్వలేదో అనిపిస్తుంది. కాబట్టి కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రం వీటిని తినాలి. ఏ కుకీస్ అయినా అంతేనండి. కింద బ్రౌన్ కలర్ వస్తే రెడీ అయిపోయినట్టు. కాబట్టి ఆ టైంలో మనం తినకూడదు. కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మాత్రమే తినాలి. ఇవి చ్యూయీగా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి.